నమస్తే. సేద్యం మిద్దె తోట యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వింటర్లో చాలా అందంగా పూసేటువంటి మరి అసలు పువ్వును ఏమని చెప్పాలో నాకు తెలియట్లేదు. పెరుగైతే కామన్ నేమ్ మనకు గార్లిక్ వైన్. సరే, సైంటిఫిక్ నేమ్ చూద్దామా, మన్సోయా అలికా. కానీ మనం సంవత్సరం అంతా ఎదురు చూస్తే కన్నుల పండగగా శీతాకాలంలో అందంగా కనిపించేటువంటి గార్లిక్ వైన్. సరే, దీనికి పేరు ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే దీని ఆకులు మాత్రం మీరు స్మెల్ చూస్తే చక్కగా గార్లిక్ వాసన ఉంటాయి. ఇంకా కొంతమంది అయితే చెప్తారు, ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు, కానీ దాన్ని గొంతు నొప్పికి, దగ్గు, జలుబు ఇలాంటి వాటికి దాన్ని మెడిసినల్గా యూజ్ చేయొచ్చు అని చెప్పారు. నేను మాత్రం యూజ్ చేయలేదు. నాకు దీనికి వైద్య గ్రంథ ఆధారాలు అయితే నా దగ్గర ఏం లేవు. సరే, మొత్తానికి ఈ పూలు మీరు కుండీలో పెడితే ఒకలాగా, నీళ్ళలో పెడితే ఒకలాగా పోస్తుందండి. నీళ్ళలో పెట్టారనుకోండి, ఎంత పొడవైనా వెళ్ళిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఇక కుండీలో ఉంటే మనకు కొంత లిమిట్ ఉంటుంది. నేనైతే టెర్రస్ మీద ఒక నార్మల్ కుండీలో పెట్టాను. దానికి హ్యాంగ్ అవ్వడానికి చిన్న, అంటే దాన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి దాని ఏరియాకి చిన్న ఆర్చ్ లాంటిది ఫిట్ చేయించుకున్న, దానికి ఈ పూల గుత్తులు కనిపిస్తున్నాయండి. దీని అందం ఏంటంటే, ఇది వింటర్లో మాత్రమే పూస్తుంది. ఒకటి, రెండు, ఒకసారి పూత అయిపోయినాక మళ్ళీ పూత వస్తుంది. అంటే వింటర్లోనే 2 పోషక పదార్థాలు బాగుంటే 3 సార్లు మళ్ళీ వెంటనే వస్తుంది. ఇక మిగతా కాలం అంతా కేవలం ఆకులు మాత్రమే ఉంటాయి, పచ్చగా ఉంటుంది చెట్టు. సో ఈ పువ్వుల గుత్తులు కనుక మీరు చూసినట్టయితే, ఇందులో ఇంకొక వేరియేషన్ ఏంటంటే, అప్పుడప్పుడే అంటే మొగ్గ విచ్చుకోకముందు కనబడేటువంటి పూలేమో డార్క్ వైలెట్ కలర్లా ఉంటాయి. తదుపరి అప్పుడే విచ్చుకున్న వాటిని కొంచెం వైలెట్, ఇంకా ఆల్రెడీ విచ్చుకొని 2-3 రోజులు అవుతే లైట్ కలర్ అవుతాయి. అట్లాగా 3 రంగుల వేరియేషన్తో ఈ గుత్తులు కనిపిస్తాయండి. నేనైతే ఇది పైకి ఎక్కించాను కాబట్టి తెలియట్లేదు, కానీ అది చూస్తే కనుక మొత్తం ఒక తీగకి అక్కడొక బంచి గుత్తులు, పూల గుత్తుల్ని పెట్టినట్టుగా, ఒక అల్లినట్టుగా కనిపిస్తుందండి. దీనికి మనం ఒకసారి పెట్టామంటే మర్చిపోవచ్చండి. పెద్దగా అంటే చీడపీడలు వస్తాయన్నది తెలియదు. దానికి కారణం కూడా ఆకు కొంచెం గార్లిక్ స్మెల్ ఉండడం వలన ఏమో ఎక్కువగా ఏ పురుగు అయితే పట్టదు. సరే, ఇది ఎలా ఉంటుంది అంటే, ఎండ ఎక్కువ కావాలా, ఎలా కావాలి అంటే సెమీ షేడ్ అనే చెప్పొచ్చండి. పూర్తి బాగా ఎండగా ఉంటే మాత్రం కాదు, కానీ సెమీ షేడ్. దీంట్లో చూడండి, ఇక మీకు ఇక్కడ మొగ్గ డార్క్గా మిగతాది మధ్యలో అలా ఉంటుంది. చూడండి, ఈ డిఫరెన్స్ చూస్తుంటే ఒకే గుత్తిలో 4-5 రకాల పువ్వులు కలిపి కట్టినట్టుగా కనిపిస్తుందండి. అంత అందంగా ఉంటుంది. సో దీనికి ఫెర్టిలైజర్స్ అవి అని ఆలోచిస్తే, భూమిలో ఉంటే పెద్దగా ఫెర్టిలైజర్స్ అక్కర్లేదు. అంటే దాంట్లో లోపలికి వెళ్ళిపోయి తెచ్చుకుంటుంది. ఇదో చూడండి, ఉదయాన్నే తీస్తుంటే పైన సూర్యభగవానుడు అప్పుడే వస్తున్నాడు లోపలికి. చూడండి ఎంత బాగా కనబడ్డాడు. సో దీనికి మనం పెట్టాల్సినటువంటి, అంటే ఇవ్వాల్సినటువంటి ఎరువులు ఏంటి అంటే, సాలిడ్ ఫెర్టిలైజర్స్ కంటే కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్, ఎస్పెషల్లీ బ్లూమింగ్ టైంలో మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ కనుక ఇచ్చినట్టయితే బ్లూమింగ్స్ బాగా కనిపిస్తాయి, అంటే చాలా ఎక్కువగా వస్తాయి. చూడండి, నా కుండీ పెద్ద కుండీ అయితే కాదు, కానీ సంవత్సరానికి చక్కగా వింటర్ రాగానే మనకి చక్కటి పూలతో కనువిందు చేసేటువంటి ఈ గార్లిక్ వైన్ అయితే ఉందండి. అంతే చిన్న దాంట్లో ఇప్పుడు దాదాపు 3 years నుండి కూడా అదే కుండీ ఉంది. ఓన్లీ థింగ్, మనం దానికి ఎప్పటికప్పుడు ఫెర్టిలైజర్ని అందిస్తూ ఆ మట్టిని మళ్ళీ కొంచెం గుల్లగా చేయడం, వేయడం. పూత మీద ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వడం అనేటువంటిది చేస్తే చాలండి. అయితే దీనికి ఇంకొక ఏంటి అంటే, ఇది నేలలో పెడితే ఎన్ని అంతస్తుల వరకైనా మనం ఎక్కించగలుగుతాం. అదే కుండీలో పెడితే ఒక ప్లేస్ని పర్మిట్ చేసుకుంటే, అంటే ఇంత చిన్న ప్లేస్కి ఏరియాకి చాలు అన్నట్టుగా మనం ఫిక్స్ చేసుకుంటే
సరిపోతుందండి. సో ఏ జబ్బు లేకుండా అంటే చీడపీడలు ఏవి రాకుండా కేవలం గుత్తులు గుత్తులుగా పోసి చక్కగా మీకు ఈ గుత్తులు ఎప్పటి వరకు కనిపిస్తాయో తెలుసా అండి? దాదాపు వారం 10 రోజులు చెట్టు గుత్తులతో ఇంకా ఎక్కువే ఉంటుంది. చిన్నది వదులుతుంది, పెద్దది రాలుతుందనమాట. అలా కనిపిస్తుందండి. సో అందంగా కనిపించేటువంటి ఈ మొక్క మీరందరూ పెంచుకోవడం కూడా బాగుంటుంది. వింటర్లో స్పెషల్గా దీనికోసం మనం ఎదురు చూడాలి అనేలాగా ఉంటుంది. చాలా ఆహ్లాదంగా కన్నులకు పండగగా ఆనందంగా కనిపించేటువంటి ఈ మొక్క పేరు గార్లిక్ వైన్. మీరు కూడా పెంచుకోవచ్చు. ఇది కొనుక్కుంటే కాస్త కాస్ట్లీనే ఉంటుంది. సో ఎక్కడైనా భూమికి తగిలితే వేర్లు వస్తాయేమో చూద్దామని ప్రయత్నం చేశాను. నేను పైకి ఎక్కించాను కాబట్టి లేదు. ఇదండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి.